అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన సుమన్ టీవీ ప్రేక్షకులకి లెటర్ జేతో ఉండి ఇబ్బంది పడే పేరు, అంటే లెటర్ జే అనేది చాలా మంచి లెటరు. జేకి సంఖ్యాబలం చార్లిన్ సిస్టంలో కానీ పైథాగరస్ సిస్టంలో వాల్యూ 1. 1 సూర్య భగవానుడు దీవెనలతో లెటర్ జే వాళ్ళు బాగా పైకి రావాలి. ఏతో ఎంత బలం ఉంటుందో పేరు పెట్టుకుంటే అంత బలం జేతో ఉంటుంది. సో జే ఈస్ వెరీ వెరీ గుడ్ లెటర్. బట్ జే ఒక లెటర్ బాగుంటే సరిపోదు కదా, పేర్లు అక్షరాలన్నీ బాగుండాలి కదా. సో నేను చెప్పబోయే పేరు జ్యోతి. సో జే అనేది అబ్బాయి అయితే చక్రవర్తి, అమ్మాయి అయితే మహారాణి లెటర్. సో మకుటం రేని మహారాజు మహారాణిలు వీళ్ళు. మంచి లైఫ్ ఉంటుంది, రిచ్ లైఫ్ ఉంటుంది, చాలా మంచి స్టేజ్కి వెళ్తారు డబ్బులో పేరులో. అండ్ బిజినెస్ చేస్తే చాలా బాగా సంపాదిస్తారు, ఇండిపెండెంట్గా ఉంటారు, ధైర్యం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. లెటర్ జే వాళ్ళకి వీళ్ళకి సర్వీస్ మైండ్ కూడా ఉంటుంది, ప్రజలకు ఏదైనా చేయాలని కూడా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ జయలలిత, జగన్మోహన్ రెడ్డి జే. సో జయలలిత మకుటం లేని మహారాణి. సో ఆమె ఎంత సేవ చేశారు తమిళనాడుకు, అందరూ ఆమెను ముద్దుగా అమ్మ అని పిలుస్తారు. సో మంచి పేరు సంపాదించుకున్నట్టే. సో నేను చెప్పబోయే పేరు జ్యోతి, JYOTHI. సో ఈ పేర్లేమో 6 అక్షరాలు ఉన్నాయి. సంఖ్యాబలం తీసుకుంటే 2, 9, 13, 18, 19. ఇది సిస్టమ్ 1లో. సో 19 నంబర్ మంచి నంబర్, కానీ అక్షరాలు ఎన్ని ఉన్నాయి? 6 అక్షరాలు ఉన్నాయి. అక్షరాలు 6 ఉంటే 6కి 1కి పడదు. సో 1, 6 శత్రువులు. సో ఇలా 1, 6 వచ్చే పేరులో ప్రసాద్. చాలామంది అంటే లాస్ట్లో శాడ్ వస్తుంది కదా, శాడ్ అయిపోతున్నారుగా. ప్రసాద్ మొత్తం కూడాలి. లాస్ట్లో అక్షరాలు పట్టుకొని యాష్ ఉంటే యాష్, కిల్ ఉంటే కిల్లు, నిల్లు ఉంటే నిల్లు కాదు. మొత్తం పేరు కూడి ఆ వచ్చే సంఖ్యాబలం బాగుంటే లైఫ్ బాగుంటుంది. సంఖ్యాబలం బాగా లేకపోతే లైఫ్ బాగుండదు. ఇక్కడ జ్యోతిలో 19 నంబర్ మంచి నంబర్, బట్ 6 అక్షరాలకు వచ్చింది. 6 అంటే శుక్రుడు, 1 అంటే సూర్యుడు. 1కి 6కి పడదు. ఈ 1, 6 ఎఫెక్ట్ వల్ల చాలా చిన్న ఏజ్ నుంచే ఆరోగ్యం పాడవడం స్టార్ట్ అవుతుంది. చదువులో బ్రేక్స్ వస్తాయి. వీళ్ళకి ప్రేమ ఎక్కువ ఉంటుంది, కోపం కూడా ఎక్కువ ఉంటుంది. యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. అన్హ్యాపీ ఎండింగ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. సో ఈ 1, 6 వచ్చే వాళ్ళలో ప్రతి గాంధీ, GANDHI, ప్రతి గాంధీ 6 అక్షరాలకి 19 నంబర్. 19 అంటే 1 అంటే లీడర్. సో నాయకులు అవుతున్నారు. బట్ 1, 6 పడదు కాబట్టి అన్హ్యాపీ ఎండింగ్లో చనిపోతున్నారు. గాంధీని చంపేశారు, ఇందిరాగాంధీని చంపేశారు. సో రాజీవ్ గాంధీ వాస్ కిల్డ్, సంజయ్ గాంధీ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. సో ఈ 1, 6 వల్ల అన్హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. సో ఇదే 1, 6 గీతాలో ఉంది, రమేష్లో ఉంది. ఇలా చెప్పుకుంటా పోతే శాంతిలో అశాంతి కారణం 1, 6. సో ఇది సిస్టమ్ 1. సిస్టమ్ 2 చూసుకుంటే 1, 7, 6, 2, 8, 9. సో 8, 14, 16, 24, 33. సో 33వ నంబర్ వచ్చి ఈ కలికాలంకి మ్యాచ్ కాని నంబర్. సో ఈ కలికాలంలో ఏంటంటే సంపాదించిన దాంట్లో 70%, 70% దాచుకొని దాన ధర్మాలకి 5%, 25% వరకు పెట్టుకుంటే తప్పేం లేదు. ఈ 33 నంబర్ వాళ్ళు 70 to 75% దాన ధర్మాలకి పెట్టుకొని ఇంటికి, అంటే ఇప్పుడు ఇంటికి వెళ్తేనే భార్య వెయిటింగ్లో ఉంటుంది, జీతం వస్తేనే. దారిలో పంచుకుంటూ వెళ్ళిపోతే ఏ భార్య ఒప్పుకోదు కదా. రెంట్లు కట్టాలా, పాల బిల్లు ఉంటుంది, సరుకులకి, పిల్లల ట్యూషన్ ఫీజులు, స్కూల్ ఫీజులు. ఈ 33ని సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, బలి పశువు నంబర్. ఇప్పుడు ఎవరైనా వచ్చి సాయం అడిగారు అనుకోండి, లేదు అని చెప్పలేని నంబర్. యాక్చువల్ చెప్పాలంటే ఇది మంచి నంబరే, బట్ ఈ కాలానికి, కలికాలానికి సరిగ్గా మ్యాచ్ కాని నంబర్. ఇతరులకి మేలు చేయాలనే గొప్ప మనసుండే నంబర్ 33. ఇలాంటి క్వాలిటీస్ కూడా
ఈ కలికాలం సెట్ కావు. అండ్ ఈ నంబర్లో మా ఫ్రెండ్ తిరుపతిలో భవానీ నగర్లో సప్తగిరి డయాబెటిక్ సెంటర్ అని పెద్ద హాస్పిటల్ రన్ చేస్తున్నారు. చాలా మంచి వ్యక్తి, డాక్టర్ భానుప్రసాద్, పాకాల చెందిన అబ్బాయి, తిరుపతిలోనే ప్రాక్టీస్ చేస్తున్నాడు. సండే చిత్తూరులో వస్తాడు. సో ఒక 15 years బ్యాక్ నేను ఒకసారి కలిసినప్పుడు ఇంకో ఫ్రెండ్ షూరిటీ అడుగుతున్నాడు, దీన్ని పెట్టద్దు అని చెప్పా. ఆ అబ్బాయి కూడా డాక్టరే, నాకు తెలిసిన అబ్బాయి. పెట్టద్దు అంటే ఇంకా ఫ్రెండ్షిప్ ఎందుకు, ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఎట్లా అన్నాడు. సో నేను సైలెంట్ అయిపోయాను. ఆ తర్వాత ఒక 5-6 ఏళ్ళకి నాకు ఫోన్ చేశాడు. సో వాడు షూరిటీ ఆ లోన్ కట్టలేదు, 1,20,00,000 75 లక్షలు 80 లక్షలు వడ్డీ లోన్ తీసుకున్నాడు. వడ్డీ 40 లక్షలు కలిపి 1,20,00,000. ఆ అబ్బాయి అప్స్కాండ్, ఆ డాక్టర్ బాంబేకి వెళ్ళిపోయాడు. మొత్తం ఇతనే షూట్లు పెట్టున్నాడు, ఇతను కట్టుకున్నాడు. సో అప్పుడు ఆ క్లినిక్ పేరులో ఆ అబ్బాయి పేరులో మార్పులు చేశాను. ఆ అబ్బాయి ఇన్కమ్ పెరిగేలాగా, ఆ లోన్స్ కట్టుకునేలాగా. సో మొన్నటికి అన్నీ క్లియర్ అయిపోయాయి, సొంత ఇల్లు కట్టుకున్నారు, సొంత హాస్పిటల్ కట్టుకున్నాడు. ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఈ 33లో ఉంటే అందరూ వాడుకుంటారు, మనకు మోసం చేస్తారు. మనము ఎవరిని ఇస్తే వదిలేసుకోవాలంటే ₹1,00,000 సంపాదిస్తే ఒక 10,000 దాన ధర్మాలు చేసేయచ్చు. 80,000 90,000 దాన ధర్మాలు చేసి 10,000 బతకడం కష్టం. సో ఈ 33లో అందరూ మోసం చేస్తారు, మన ముందు నటిస్తారు. మళ్ళీ అప్పులు తీసుకున్న వాళ్ళు మళ్ళీ మనం అడిగినప్పుడు మన మీద కొట్లాటకు వస్తారు. ఈ 33ని స్కేప్ గోట్ అంటే మేక పేక్ కోసినట్టు కోసే నంబరు. సో జ్యోతిలో 1, 6 అండ్ 33 2 బ్యాడ్ నంబర్స్ ఉన్నాయి. నేను కొన్ని వేల జ్యోతిలకు కరెక్షన్ ఇచ్చాను, చాలా బాగున్నారు. పేర్లో నంబర్స్ బాగుంటే లైఫ్ బాగుంటుంది. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని జ్యోతిలో 7 అక్షరాలు ఉండాలా, 8 అక్షరాలు ఉండాలా, 5 అక్షరాలు ఉండాలి, ప్లాన్ చేసుకొని కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. చాలామంది లోకల్లో మన ప్రోగ్రామ్స్ చూస్తారు, ఇన్స్పైర్ అవుతారు, ఇంత దూరం రాలేమని చెప్పి లోకల్లో తీసుకుంటున్నారు. రాంగ్ కరెక్షన్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఈ కరెక్షన్స్ అనేవి ఎక్స్పీరియన్స్తో వస్తాయి. చాలామంది నా దగ్గర పనిచేసిన వాళ్ళు సుమారుగా 100 మంది దాకా ఆఫీసులు పెట్టుకొని చాలామంది ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ రాంగ్ కరెక్షన్స్ వల్ల మీకు చాలా ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే ఇది మనం చాలామంది పేరు అనుకుంటున్నాం. ఇప్పుడు ఒక ఆమె బ్యాంక్ మేనేజర్ కలిశారు నన్ను 2 months బ్యాక్. సో వాళ్ళ అసిస్టెంట్ మేనేజర్ లీవ్ అడుగుతుంటే ఆమె లేదు, ఇంత 2 రోజులు లీవ్, ఇంత లేదంటుంటే, మేడం మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, ఇది చెప్పండి అని చెప్పి నంబర్లు వేసేసి ఆ అబ్బాయి స్పెల్లింగ్ ఇలా మార్చుకోండి అని ఇచ్చాడంట. మార్చిన 14 రోజులకి ఆ అబ్బాయి స్కూలు 9 ఏళ్ళు కదా, 9th క్లాసు, ప్రతిరోజు జాగ్రత్త ఇంటికి వచ్చేవాడు. ఆ కోర్స్ రాసిన 14వ రోజు ఆటో గుద్ది కాలు ఇరిగి మంచం మీద పడ్డాడు. 1 year ఇప్పుడు లేలేడు అబ్బాయి. సో ఈ తల్లి నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కరెక్షను ఆ నంబర్లు చూపించింది. అమ్మాయి ఇది మీరు అబ్బాయికి మీరు ఊరేసినట్టే, యాక్సిడెంట్ అయ్యే నంబర్లో పెట్టారు అంటే ఆల్రెడీ అయిపోయింది సార్. సో అతని లీవ్ కోసం ఈయన మస్కా కొట్టడానికి తెలిసి తెలియని న్యూమరాలజీ ఆమె మీద ప్రయోగించి వాళ్ళ బిడ్డని 1 year ఇప్పుడు స్కూల్కి పోవడానికి లేదు. సో ఇలాంటి రాంగ్ కరెక్షన్స్ వల్ల చాలా నెగిటివ్ ఉంటుంది. సో మీ పేరులో బలమని తెలుసుకోవడానికి ఇక్కడ 2 నంబర్లు ఇచ్చాను. 9703335056 9703335056 8688157777 8688157777. సో మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ పెడితే మీ పేరు బాగుందా లేదా క్లియర్గా వాయిస్ ఇస్తాను. ఇలా తెలిసి ప్రపంచంలో ఎవరు చెప్పరండి. మీ పేరు పెట్టండి, మీకు వాయిస్ ఇస్తాను, బాగుంటే ఓకే, బాగాలేకపోతే అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రపంచంలో ఎవరు చెప్పరు ఇలా. సో ఇది వాడుకోండి, మీ పేరులో బలం ఎంతో తెలుసుకోండి, మంచి నంబర్స్ పెట్టుకొని. సో బాలేని వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోండి, మంచి గైడెన్స్ ఇస్తాను. చాలామందికి వాళ్ళ పేరులో అసలు బలం ఎంత, వైబ్రేషన్స్ పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా చాలామంది తెలియదు. అండ్ ప్రపంచంలో నాకు తెలిసి ఏ న్యూమరాలజిస్ట్ కూడా ఇలా మీ పేరు పెట్టండి, మీ పేరు బాగుందా లేదా వాయిస్ ఇస్తామని నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడూ జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదు. ఎందుకంటే ఇంత టైము ఫీజు కట్టి ఆఫీస్కి వచ్చిన వాళ్ళకి మనం చూసి చెప్పేది ధర్మం. చాలామంది వాయిస్ పేర్లు అడుగుతుంటారు, వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుంటారు లేదా పక్కన పెడితే, నేను మంచి మనసుతో ప్రతి ఒక్కరికి 3 to 5 minutes వాయిస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఫ్రమ్ 2019 నుంచి ఆల్మోస్ట్ 5 yearsగా కొన్ని లక్షల మందికి వాయిస్ ఇవ్వడం జరిగింది.
చాలామంది మీరు చెప్పింది నిజము, అమెరికాలోంచి చాలామంది నాకు ఓపెన్గా వాట్ యు హావ్ టోల్డ్ ఇస్ 100% పర్ఫెక్ట్ అండ్ కరెక్ట్. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి, ఎందుకంటే రాంగ్ నంబర్స్ అనేది కేవలం 11 or 12 రాంగ్ నంబర్స్. 12వ నంబర్ వస్తే జీవితం తలకిందులు అవుతుంది. 13వ నంబర్ వస్తే మృత్యు నంబర్. ఇలా 13వ నంబర్ మీ పేరులో ఉంది అంటే వచ్చే సంవత్సరం చేసుకుంటాంలే అనుకోకూడదండి. అది దోషం. ఒక్కసారి మనం ఓపెన్ చేశాక చాలా ఫాస్ట్గా కొడుతుంది కరెక్షన్ చేసుకోలేకపోతే. 16వ నంబర్ పైనుంచి పడిపోవడం, ఇట్స్ ఏ యాక్సిడెంట్ నంబర్ ఆర్ బాంబ్ బ్లాస్ట్ నంబర్. 18 నంబర్ డైవర్స్ నంబర్. 19 అర్లీ డెత్ నంబర్, డిప్రెషన్ నంబర్, హెల్త్ ప్రాబ్లం నంబర్. 27 డిప్రెషన్ నంబర్, సూసైడ్ నంబర్. 31 ఆల్సో ఇస్ ఏ డెత్ నంబర్. 36 అస్తవ్యస్తం, 36 పక్కన కూర్చున్నాయి కాబట్టి. తర్వాత 33 బలిపశువును, అందరికి వాడుకుంటారు వీళ్ళని. 33 వాళ్ళని, మంచివాళ్ళు 33 వాళ్ళు అందరూ వాడుకుంటారు, డబ్బులు తీసేసుకుంటారు, మోసం చేస్తారు. 36 కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. 48 అంటే మళ్ళీ 12. 48 is 12 is రివర్స్ లైఫ్. 57 అన్న 12, ఒక గుండెలో 3 కత్తులు. సో 12ని 3 బ్యాడ్స్, 12, 48, 57. సో ఇవే రాంగ్ నెంబర్స్. ఇది కాకుండా 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీరు ఎలా సంతకం చేస్తారు, నేను ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నంబర్స్కి 9703335056 లేదా 9966000317, 9966000317, 9133789199, 9133789199, 9392426726, 9392426726. అంటే స్క్రీన్లో పైన 2 నంబర్లు, కింద కనిపిస్తున్న 3 నంబర్లు. లాస్ట్ నంబర్ 8688157777, 8688157777. ఈ పర్సనల్ ఈ నంబర్ నేను వాడుతున్నాను వాట్సాప్. సో మీరు పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్స్లో ఏ నంబర్ కన్నా పంపండి. 24 hours లోపల రిప్లై వస్తుంది. మీ పేరు బాగుంటే మీరు చాలా అదృష్టవంతులు, బాగుంది అని వస్తుంది. బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, ఆ నంబర్ వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి మీకు క్లియర్గా వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. సో వాయిస్ విన్నాక నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ నంబర్స్లోనే బుక్ చేసుకోండి. ఎనీ నంబర్, మీరు ఏ నంబర్కి వేసినా ఒకటే. అంటే పేరులో రాంగ్ ఉన్నప్పుడు కాంచానాం కర్మ విమోచన 1 time ఫీ ఉంటుంది. ఎందుకంటే ఆఫీస్ నడపాల్సి ఉంటుంది, బిల్డింగ్ రెంట్స్ కట్టాల్సి ఉంటుంది, స్టాఫ్ శాలరీస్ ఇవ్వాల్సి ఉంటాయి కాబట్టి 1 time ఫీ పెట్టాము. పైగా జాతకాలు కూడా కాంచానాం కర్మ విమోచనం. సో ఫ్రీగా చేస్తే ఆ దోషాలు నాకు పట్టుకుంటాయి గిఫ్ట్గా. సో అలా వద్దు, మీరు బాగుండాలి, నేను బాగుండాలి. సో ఈ నంబర్స్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసినప్పుడు ఇంగ్లీష్లో టైప్ చేసి చేయండి. మీ సమస్యలు ఏది పెట్టకండి, జస్ట్ మీ పేరు, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, సంతకం. సమస్యలు చాలామంది 2 పేజీలు 3 పేజీలు పెడుతున్నారు, ఆ చదివేంత టైము ఓపిక ఉండదు. నేను చెప్తే మీ పేరు ఎలా ఉందో మీకు అర్థమవుతుంది సబ్జెక్ట్ గురించి. మీరే నాకు కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు పెడితే నేను చెప్పేది ఏముంటుంది? దయచేసి పెట్టద్దండి. అండ్ బాగలేని వాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ చిన్నపిల్లలకు చాలామంది పేరెంట్స్ ఈ పేరు అనుకుంటున్నాము, ఈ పేరు అనుకుంటున్నామని రోజుకు 2 పేర్లు ఒక నెలంతా వదలకుండా అదే డేట్ ఆఫ్ బర్త్ పెడుతున్నారు, పేర్లు మార్చి మార్చి పెడుతున్నారు. చిన్న పిల్లలకి 7 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి వాయిస్ అడగకూడదు. పిల్లోడు పుట్టాడు, ఆనందంగా ఫీజు కట్టి అపాయింట్మెంట్ తీసుకోండి. నేను ఆ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు 5 పేర్లో 10 పేర్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటే దానికి తగ్గట్టు లక్కీ నంబర్స్, లక్కీ స్టోన్స్, సంతకం ఎలా చేయాలని మీకు ఇచ్చేస్తాను. మళ్ళీ 10వ క్లాస్లో కలిచారనుకోండి, ఏ పక్క గ్రూప్ తీసుకోవాలి, ఇంటర్లో ఏ పక్క చదువుకోవాలని మీకు చెప్పడం జరుగుతుంది. సో న్యూ బార్న్ చిల్డ్రన్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. కొంచెం పెద్దవాళ్ళకి 20 ఏళ్ళు దాటిన వాళ్ళకి మాత్రమే వాయిస్కి అడగండి. బాబుట్టి వారం అయింది, పేరు చెప్పండి. లేదా మేము ఈ పేరు అనుకుంటున్నాం, బాగుందా లేదా? ఆ పేరులో డెత్ నెంబర్స్ ఉంటే నేను ఎలా చెప్పేది? వారం పుట్టిన పిల్లోడి పేరు బాగాలేదు, డెత్ నెంబర్స్ చెప్పడానికి నాకు నోరు రాదు. సో ఇది క్లియర్గా సుమన్ టీవీ ప్రేక్షకులకు చెప్తున్నాను. చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసేసుకోండి, పేరు గురించి అడగద్దండి. అండ్ మీ సమస్య ఏదైనప్పటికీ పేరులో ఒక అక్షరం మార్పు ద్వారా
100% పరిష్కారం న్యూమరాలు చూపిస్తుంది. ఇది హిందూ కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్, ఇది మతం సంబంధించింది కాదు, ప్రాంతానికి సంబంధించింది కాదు, ప్రపంచమంతా వాడుతున్నారు. 70 పైన దేశాల్లో నా క్లయింట్స్ ఉన్నారు, 41 లక్షల పైన క్లయింట్స్ ఉన్నారు. నాకు కానీ నాన్నగారికి కానీ అందరూ బాగున్నారు. క్లయింట్స్ ఉంటే గొప్ప కాదు, బాగుండడం గొప్ప. సో టేక్ మై అపాయింట్మెంట్ అండ్ బీ హ్యాపీ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దిస్ ఇస్ డాక్టర్ కిరణ్ నెహ్రూ. ఆల్ ద బెస్ట్ అండి.